ఉండేటటువంటి వాళ్ళకి తమ ప్రభుత్వం పాపులర్ ప్రభుత్వం కావాలని, విపరీతంగా నిధులు కావాలి, ప్రజల్లో మన్నలను పొందాలి అనేటటువంటి కాంక్ష ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. దాంట్లో భాగంగానే రకరకాల చట్టాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడంటే జిఎస్టీ వచ్చింది, కానీ పూర్వం సేల్ ట్యాక్స్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేల్ ట్యాక్స్ సవరణ చట్టం అని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఆర్డినెన్స్ నెంబర్ 16 అని. నిజంగా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ఆ ఆర్డినెన్స్, ఎందుకంటే అధికారులకి కావాల్సింది వర్తకులని కాలర్ ఎలా పట్టుకోగలం, అది పట్టుకుంటే మేము ఏదో వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చుకుంటాం, ఇది చేస్తామని. నేను బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యే, నేను చెప్పాను, అయ్యా నేను ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. అప్పుడు మీ ముఖానికి మసి పూస్తుంది ఈ చట్టం, దీంట్లో ఇదిగోండి ఈ అంశాలు ఉన్నాయి, ఇది చాలా ప్రమాదకరం తీసుకొస్తుంది, మేము సేల్ ట్యాక్స్ వాళ్ళకి బానిసలు అయిపోతాం అనేటప్పటికీ మెమోరాండం ఇచ్చాం, ఉద్యమం చేశాం. ఆఖరికి గుంటూరులో గారపాటి వెంకటేశ్వరరావు గారికి, గారపాటి గారి అప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్, చాలా గౌరవప్రదమైన పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లో నేను తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడిపోయాను. దాంతో మేము హైదరాబాద్ వెళ్ళాం. నన్ను అక్కడ మీటింగ్లోకి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తోసింది లోపల లక్ష్మీనారాయణ జవ్వార్. ఇక ఎన్టీ రామారావు గారిని నేను ఏదో చిన్నప్పటి నుంచి కూడా 6వ క్లాసులో చదివేటప్పుడే బందిపోటు సినిమాలోనంటే ఇంకా వేరే అంటే అభిమానం. సరే, ఆయన విగ్రహం అప్పుడు కాషాయ కలర్లో ఉన్నారు. ఆ హావభావాలు ఎవరు మాట్లాడటానికి సరిపోవడం లేదు. డివిఎస్ రాజు, యు విశ్వేశ్వరరావు, ఇటువంటి హేమాహేమిలందరూ కూడా ఇలాగే నిలబెట్టవే పరిస్థితి. యువతలు చూస్తే వర్తకులు మేము ఏమీ సాధించకపోతే మమ్మల్ని బాధేసేటట్టున్నారు. ఆయన అమరగలంగా ఒక 45 నిమిషాలు మాట్లాడారు. ఎవరైనా మాట్లాడితే ఆయన కళ్ళతోనే మాట్లాడేవాడు. నేను మొదటిసారి చూసిన ముఖ్యమంత్రి. ఇంకోళ్ళైతే అంటే కూర్చుండిపోతే ఏమైపోతుంది బయట మా పరిస్థితి. సరే, అది ముఖ్యమంత్రి నివాసం, ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు మంది పట్టుకుని గింటేసినా పెద్ద ఇబ్బంది ఏం పడక్కలేదు. ముఖ్యమంత్రి లక్ష్మీనారాయణ నన్ను ఎదరికి దోసాడు, ఏదో చెప్పండి ఏం చెప్తాం, బాధ చేసేటట్టున్నారు ఇక్కడే. సరే, ధైర్యం చేసి నేను నిలబడ్డాను. ఎందుకంటే ఆయన హావభావాలు, ఆయన భాష ఏవైతే ఆయన రిసీవ్ చేసుకుంటాడో అనేటటువంటిది చేసి మొదటి మాటే ఆయన్ని నా ఉపన్యాసం, నా బాధ వినేటట్టు చేసిన తర్వాత 45 నిమిషాలు నేను మాట్లాడాను. అయితే ఏది నిజమో ఏది కరెక్టో అదే చెప్పాను. మేమేం తప్పులు చేస్తున్నాం, దానికి గల కారణాలు ఇవి, దాంట్లో ఉండే అంశాలు ఇది. అప్పుడు వరకు మాకు సేల్ ట్యాక్స్ రిన్యూవల్ ఫీజు 7 రూపాయలు ఉండేది. అయ్యా, ప్రభుత్వానికి మేము కట్టేది 7 రూపాయలే, కానీ 7 రూపాయలతో అవుతుందా మాకు? మీరు దాన్ని 100 చెయ్యండి, కానీ డైరెక్ట్గా బ్యాంక్కి లింక్ చేసేయండి, మేము వెళ్ళి చలానా కట్టగానే మా లైసెన్స్ రిన్యూవల్ అయిపోవాలి. సరే, నచ్చే అయిపోయింది మీటింగ్. అందరికి నమస్కారం పెట్టేశారు. గవర్నమెంట్ సాధారణంగా మీరు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు, ఆర్డినెన్స్ తెచ్చారు అని అంటే అది స్పెషల్ సిచ్యువేషన్ అన్నమాట. ఆర్డినెన్స్ ఏం జరగదు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి నేను వెళ్ళి, నాకు కృష్ణార్జునాయుద్ధం సినిమాలో గైడ్ గుర్తుకొచ్చాడు. అలా వెళ్ళి 3 లక్షల కుటుంబాలకు మీరు అర్థం ఇవ్వాలి అని అన్నాను. అనగానే ఆయన వెంటనే వీరితో మనం సంప్రదింపులు జరిగే వరకు ఆర్డినెన్స్ ఉపసంహరించండి అన్నారు. మేడప్ ట్యాక్స్ తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులు మిమ్మల్ని అధికారులే నడుపుతారని అనుకోకండి.
వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఎలా రాబెట్టాలో అనేది చేస్తారు. మేడప్ ట్యాక్స్ తీసుకొచ్చారు. జక్కంపూడి రామ్మోహన్ రావు, ఉండవల్లి అరుణ్ కుమార్, రౌతు సూర్యప్రకాష్ రావు, వీళ్ళు ముగ్గురు. రౌతు సూర్యప్రకాష్ రావు అంటే మా ఛాంబర్కి అధ్యక్షుడు చేస్తే ఆయన. నేను వెంటనే ఛాంబర్లో మీటింగ్ వేసాను. ఉద్యమానికి సమాయత్తం అవుదామని అన్నారు. అదే మా ఛాంబర్ 60వ వార్షికోత్సవం. రాజశేఖర్ రెడ్డి గారికి క్లియర్గా చెప్పాం, దీంట్లో ఉన్న అంశాలు మొత్తం వర్తకుల్ని సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి బానిసం చేసేస్తాయి అంటే అలా కాదండి. దీంట్లో ఏముంది, పట్టు చీరలు, పెద్ద చీరల మీద చేసే జరీ వర్క్ అదే మేడప్ అవుతుంది ఇలాగా అని అన్నాడు. కొండతాడు రామకృష్ణ గారు, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్, అక్కడ కూర్చున్నారు. సేల్ ట్యాక్స్ కమిషనర్ కూర్చున్నాడు. అయ్యా కమిషనర్ గారికి గల్లి షర్ట్ వేసి ఉంది, ఈ షర్టు దేంట్లో లెక్క వస్తుంది చెప్పండి అని అన్నాను. అలా ఎలా 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 అని అన్నారు. అది ఇవాళ చెప్పండి మీరు నాకు అంటే, వాళ్ళు ముఖ్యమంత్రికి చెప్పేటప్పుడు పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు వీటి మీదే ట్యాక్స్ అండి అని అన్నారు. అయ్యా బట్టల్లో ఉత్పత్తి అయ్యేది గ్రే ప్లెయిన్ బట్ట ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత జరిగిందే డైయింగ్. డైయింగ్ అంటే మేడప్. ఈ గళ్ళ షర్టు కూడా రేపు మేడప్ కింద వస్తుంది అన్నాను. కమిషనర్ గారు అవునండి అవునండి అని అన్నారు. తీసేయండి చట్టం అన్నారు. ఈ రకంగా ప్రభుత్వానికి మేము రేపు ఏదైనా మీ ప్రభుత్వం ఒక అంశం తీసుకొచ్చింది అనుకోండి, అది మాకు ఇబ్బంది కలిగితే మేము రోడ్డు మీదకి రావటానికి సిద్ధపడాలి. మీరు ఆ సమస్యను పరిష్కరించాలి. మా ప్రభుత్వానికి వ్యతిరేకం, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి పౌరులుగా మేము వ్యతిరేకం కాదు, కానీ సమాజానికి హాని కలిగేటటువంటి పరిస్థితి. ఆ రకంగా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్రానికే నాయకత్వం వహించింది. బెజవాడ గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి దేవత రామ్మోహన్ రావు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మీరు రావాలి అని అంటే వచ్చిన ఛాంబర్ ఇది. కేవలం సంజీవ్ రెడ్డి గారు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎందుకంటే రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క చరిత్ర నేను ఇప్పుడు చెప్తే గంటల తరబడి పడుతుంది టైం. స్వాతంత్ర సమర యోధులు ఇప్పుడు ఏ కొత్త రాంబాబు మెమోరియల్ హాల్ ఉన్నారో ఆ కొత్త రాంబాబు గారు జాతీయోద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి స్వాతంత్ర సమర యోధుడు. దాసరి సుబ్బారావు గారు స్వాతంత్ర సమర యోధుడు. దేవత వాళ్ళ కుటుంబం అని అంటే ఇక వాళ్ళ చరిత్ర మీకు చెప్పక్కర్లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజమండ్రి వస్తే వాళ్ళ ఇంటికాడ దిగారు. మహాత్మా గాంధీ గారు వాళ్ళ ఇంటికాడ దిగారు. ఈ రకంగా ఛాంబర్ యొక్క చరిత్రని సంక్షిప్తంగా మీకు వివరించాను. బుచ్చి చౌదరి గారు దాన్ని మా పార్టీకి వ్యతిరేకంగానే దీనికి వ్యతిరేకంగానే అనేటటువంటి కోణంలో చూసుకోకుండా ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఇబ్బంది వస్తుందనేటటువంటిది ఉద్యమంలో ఒత్తిడి లేకపోతే మేము దాన్ని ఎక్కడ సవరించుకుంటామని 16వ ఆర్డినెన్స్ నాడు ఆంధ్రప్రదేశ్ లోనే 78 జరుగుతే ముఖ్యమంత్రి దగ్గర వర్తకుల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి అంతా అయింది. గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఉపయోగించుకుంది దానికి. అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది ఉంది. ఈయన సివిల్ సప్లైస్ మినిస్టర్. ఒక స్టాక్ అంతా కరెక్ట్ గా ఉంది, ఆ పై తేదీ మార్చడం మర్చిపోతే 4 రోజులు హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చేది కాదు. అటువంటి చట్టాలు అనేక ఉద్యమాలు చేస్తే మొదటిసారి ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం చట్టం రాష్ట్రం అమలు జరపాలి. జరిగితే ఎన్టీ రామారావు గారు దాంట్లో టెక్నికల్ మిస్టేక్ ఏది కూడా కేసు కింద అని 5% హెచ్చు తప్పులు కూడా కేసు కాదు అనేటటువంటిది మనం సాధించాం. దాంట్లో బుచ్చి చౌదరి గారి సహకారం ఆ రోజు మనకు ఉంది పూర్తిగా. ఎప్పుడు కూడా ఛాంబర్ ఎవరెవరికి అవుతున్నారు ఆయనకు అక్కర్లేదు, ఆర్యాపురం దానికి ఎవరెవరికి అవుతున్నారు ఆయనకు అక్కర్లేదు, జాంబాటి దానికి ఎవరవుతున్నారు ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే
ఆ సంస్థలు మీకు కావలసిన వాళ్ళు మీరు చేసుకోండి. ఈ రకంగా ఒక ప్రమాణమైన, నేను ఆయన పార్టీకి సంబంధించిన మనిషిని కాదు, కానీ రాజకీయాల్లో ఒక ప్రమాణాన్ని నిలబెట్టారు. ఎందుకు నేను మాట్లాడానంటే ఆయన 79 అని అనగానే నేను మాట్లాడాల్సి వచ్చింది. రాజకీయ నాయకుడికి వయసు అడ్డు కాదు. 84 ఏళ్ల భారత ప్రధానమంత్రి పదవి స్వీకరించాడు మొరార్జీ దేశాయ్. రాజకీయ నాయకుడికి కావాల్సింది సామాజిక స్పృహ. ఆ స్పృహ మీకుంది కాబట్టి ఇంకొక 2 సార్లు ఎమ్మెల్యే చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది. భగవంతుడు ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ నమస్కారం. కాస్త ఎక్కువ మాట్లాడాను, క్షమించండి.